వాళ్ళ డాడీ నాకు అంకుల్ కాయిన్ కలెక్షన్స్ చూపించారు. ఈ మధ్యలో చాలా తక్కువ మంది చేస్తున్నాం కదా ఇలా కాయిన్ కలెక్షన్, స్టాంప్ కలెక్షన్ లాంటివి. సో ఈ టాపిక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వై నాట్, నేను ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదు అనుకున్నా. ఈ రిపబ్లిక్ డే స్పెషల్గా మీతో ఆ కలెక్షన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కాయిన్తో స్టార్ట్ చేద్దాం. ఇది 1835 ఇయర్ది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇష్యూ చేసిన కాయిన్. ముందు బ్రిటిష్ క్రౌన్ తీసుకోక ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని రూల్ చేసేది. అప్పుడు కాయిన్ ఇది. అండ్ ఇది 1/4 అనా, అంటే 1/16th of 1 rupee. నెక్స్ట్ ఇది 1891 కాయిన్. ఇది 1/4 అనా. అండ్ దీని మీద చూస్తుంటే మన క్వీన్ విక్టోరియా ఫోటో వేశారు. నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1887 ఇయర్ది. అండ్ ఇది 1/12 అనా. అండ్ ఈ కాయిన్ మీద క్వీన్ విక్టోరియా పిక్చర్ వేసింది. ఈ కాయిన్ ఇది 1903 ఇయర్ది. 1/4 అనా. అండ్ ఈ కాయిన్ మీద కింగ్ ఎడ్వర్డ్ 7 పిక్చర్ ఉంది. ఈయన క్వీన్ విక్టోరియా వాళ్ళ సన్. ఈయన కూడా ఒక 10 years కింగ్ గా ఉన్నారు. నెక్స్ట్ కాయిన్ లో కూడా నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1943 ఇయర్ది. అండ్ ఇది బ్రిటిష్ రూల్ టైంలోనే ఇష్యూ చేసిన కాయిన్. అండ్ ఇది 1 పైస్. ఇది బాగుంది కదా, చూసాను పోలో లాగా క్యూట్గా. ఈ కాయిన్ ఇది 1943 ఇయర్ది. 1 అనా. అండ్ ఈ కాయిన్ మీద కింగ్ జార్జ్ 6th పిక్చర్ ఉంది. అంటే ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ ఫాదర్ పిక్చర్ ఇది. నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1947 ఇయర్ది. కరెక్ట్ గా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ ఈ కాయిన్ మీద కింగ్ జార్జ్ 6th పిక్చర్ ఉంది. కరెక్ట్ ఈయన కింగ్ గా ఉన్నప్పుడే మనకు కరెక్ట్ గా ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పటిదాకా చూసినవన్నీ ఇండియాకి ఇండిపెండెన్స్ కి ముందు కాయిన్స్. ఇప్పటి నుంచి 1947 తర్వాత ఇష్యూ అయిన కాయిన్స్ అన్ని చూపిస్తాను, చూసేద్దాం. నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1954 ఇయర్ది. అండ్ ఇది 1 పైసా. ఈ కాయిన్ ఇది 1966 ఇయర్ది. ఇది 10 పైసా. అండ్ ఈ కాయిన్ డిజైన్ బాగుంది కదా, మొత్తం ఫ్లవర్ డిజైన్ ఇది. నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1967 ఇయర్ది. అండ్ ఇది 5 పైసా. షేప్ డైమండ్ షేప్ కాయిన్. ఈ కాయిన్ ఇది 1968 ఇయర్ది. అండ్ ఇది 3 పైసా. నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1969 ఇయర్ది. ఇది 20 పైసా. అండ్ ఈ కాయిన్ మీద నేషనల్ ఫ్లవర్ లోటస్ పిక్చర్ ఉంది.
నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1971 ఇయర్ది అండ్ ఇది 1 పైసా. క్యూట్గా చిన్నగా ఉంది కదా. నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1973 ఇయర్ది. ఇది 50 పైసా అండ్ ఇది గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఇష్యూ చేశారు, దానికి సింబాలిక్గా ఉంటుందని. నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1975లో 5 ఇయర్ది అండ్ ఇది 1 రూపీ కాయిన్. సైజ్ చాలా పెద్ద, చాలా హెవీగా ఉంది అండ్ చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 1980 ఇయర్ది. ఇది 25 పైసా అండ్ ఇదేంటంటే రూరల్ ఉమెన్స్ అడ్వాన్స్మెంట్ కి గుర్తుగా రిలీజ్ చేశారు ఆ ఇయర్. ఈ కాయిన్ ఇది 1982 ఇయర్ది. ఇది 2 రూపీస్ కాయిన్ అండ్ ఈ కాయిన్ ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ జరుగుతున్న ఇయర్లో ఇష్యూ చేశారు, సో అందుకని కాయిన్ మీద లోగో కూడా ఉంటుంది. ఈ కాయిన్ ఇది 1984 ఇయర్ది అండ్ ఇది 5 రూపీస్ కాయిన్. ఈ కాయిన్ మీద ఇందిరాగాంధీ పిక్చర్ ఉంటుంది. ఇది ఆమె చనిపోయిన ఇయర్లో ఇష్యూ చేసిన కాయిన్. ఈ కాయిన్ ఇది 1985 ఇయర్ది. ఇది 50 పైసా అండ్ ఈ కాయిన్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఆ ఇయర్లో ఇష్యూ చేశారు. అంటే ఆర్బీఐ స్టార్ట్ చేసి 60 ఇయర్స్ అయిందని గుర్తుగా రిలీజ్ చేశారు. ఈ కాయిన్ ఇది 1985 ఇయర్ది. ఇది 25 పైసా అండ్ ఈ కాయిన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ గుర్తుగా రిలీజ్ చేశారు. ఈ కాయిన్ ఇది 1990ది 10 పైసా. చాలా షైనీగా టైనీగా ఉంది కదా, క్యూట్గా. నెక్స్ట్ ఈ కాయిన్ ఇది 2012 ఇయర్ది అండ్ ఇది 5 రూపీస్ కాయిన్ అండ్ ఈ కాయిన్ మీద వైష్ణోదేవి టెంపుల్ లోగో ఉంది. సో ఇవాళకి ఇంతే. హ్యాపీ రిపబ్లిక్ డే. నాతో పాటు మీరు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటున్నా. అండ్ ఇఫ్ యూ ఎంజాయ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద ఉండే బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.